ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగముగా నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఈ నెహెమ్యా గ్రంథములో అంటే ఈ గ్రంథములో మనకి 10 గుమ్మాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెహెమ్యా గ్రంథములో 10 గుమ్మాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నెహెమ్యా గ్రంథములోని ఈ 10 గుమ్మములలో కొన్నిటిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 32 వచనాలు ఉన్నాయి. ఈ 3వ అధ్యాయంలో మొదటి నుంచి 32 వచనాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మనకు మొదటి గుమ్మము ఏం కనిపిస్తుంది అంటే గొర్రెల గుమ్మము కనిపిస్తుంది. ఏ గుమ్మం కనిపిస్తుంది? గొర్రెల గుమ్మము కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యాజకులు కట్టారనమాట. దీన్ని ఎవరు కట్టారు? యాజకులు కట్టారు. ఈ గుమ్మము ద్వారా జంతువులను బలి ఇవ్వటానికి తీసుకొస్తారనమాట. ఈ గుమ్మం ద్వారాగా జంతువులను బలి ఇవ్వటానికి తీసుకువస్తూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పవిత్రమైనదని నమోదు చేయబడింది. ఇది ఎలాంటిదనమాట? పవిత్రమైనదని వ్రాయబడి ఉన్నదనమాట. చూడండి కొన్ని వచనాలను మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఇక్కడ మనకి ఏ గుమ్మం కనిపిస్తుంది? గొర్రెల గుమ్మము కనిపిస్తూ ఉంటుంది. హమ్మోయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. కాబట్టి ఈ గుమ్మము ఈ అధ్యాయములో ఈ 32 వచనాలను మనం చదువుతూ ఉంటే ఇది మనకు ఎలా తెలియజేయబడుచున్నదంటే దీనిని యాజకులు కట్టారు. ఈ గుమ్మము ద్వారాగా జంతువులను బలి ఇవ్వటానికి తీసుకుని వస్తారనమాట. ఈ గొర్రెల గుమ్మము ద్వారాగా జంతువులను బలి ఇవ్వటానికి తీసుకుని వస్తారు. కాబట్టి దీనిని పవిత్రమైనదని వ్రాయబడినట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మనం చూస్తే ఈ గుమ్మము గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభువును గుర్తు చేస్తుంది. యేసు ప్రభువుని గొర్రె పిల్ల అయినటువంటి ఇది ఏ గుమ్మం అన్నాము? గొర్రెల గుమ్మము కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపకం చేసుకుంటే గొర్రె పిల్ల అయినటువంటి ప్రభువుని ఈ గుమ్మము గుర్తు చేస్తూ ఉంటుంది. చూడండి మనకి వాక్య భాగంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారు? దేవుని యొక్క గొర్రె పిల్లలాగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. 5వ అధ్యాయములో 2వ వచనములో కూడా మనం చూసినట్లయితే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఏమని ఉంది ఇక్కడ? యెరూషలేములో గొర్రెల ద్వారము. కాబట్టి ఈ మొదటి గుమ్మమునకు ఇక్కడ ఏమని పేరు ఉన్నది అంటే గొర్రెల గుమ్మము. ఏ గుమ్మం ఇది? గొర్రెల గుమ్మము. హల్లెలూయా. ఈ గుమ్మముతోనే ప్రారంభించారనమాట. ఈ గుమ్మముతోనే ప్రారంభించారు. కాబట్టి మనం చూస్తే ఈ ప్రారంభించారు. ఈ గుమ్మముతోనే మరలా తిరిగి పని కూడా ముగించారు. ఈ గొర్రెల గుమ్మముతోనే ప్రారంభించారు. అలాగే తిరిగి మరలా ఈ గుమ్మముతోనే పని కూడా ముగించారు. మనం చూసినట్లయితే ఎందుకంటే వాక్య భాగములో మనకు తెలియచేయబడద్ది. ప్రకటన గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము
8వ వచనములో చూస్తే అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నారు? యేసు ప్రభువు వారు ఆల్ఫా అలాగే ఒమేగా, అంటే సమస్తము కూడా ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నారు. అలాగే ఇక్కడ వాక్యము మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుమ్మము మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గొర్రెల గుమ్మముతో ప్రారంభించారు, మరలా తిరిగి ఇదే గుమ్మముతోనే ముగించినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అంటే ఆల్ఫా ఒమేగా కూడా ఎవరై ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా. ఈ మొదటి గుమ్మము యొక్క ప్రత్యేకత అన్నమాట ఇది. రెండవ గుమ్మము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవ గుమ్మాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథములోనే 3వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, మత్స్యపు గుమ్మమును హసేనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ గుమ్మం కనిపిస్తుంది మనకి? మత్స్యపు గుమ్మము కనిపిస్తుంది. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, రెండవ గుమ్మం ఏమై ఉన్నది? మత్స్యపు గుమ్మము. అంటే ఈ గుమ్మము రక్షణ వ్యవస్థకు దగ్గరగా ఉందన్నమాట. ఈ గుమ్మం దేనికి దగ్గరగా ఉంది? రక్షణ వ్యవస్థకు దగ్గరగా ఉంది. అక్కడ సైనికులు ఆలయానికి రక్షణగా ఉన్నారు. సైనికులు ఆలయానికి ఎలా ఉన్నారు? రక్షణగా ఉన్నారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుమ్మము కీలకమైనటువంటి ఒక ప్రవేశ ద్వారమై ఉన్నది. కీలకమైనటువంటి ప్రవేశ ద్వారమై ఉన్నది. అంటే అక్కడ మనం చూస్తే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? అక్కడ ఒక రక్షణ సైన్యం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి గుమ్మముగా మనకి కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏ గుమ్మం ఇది? మత్స్యపు గుమ్మం. మీరు గుర్తుపెట్టుకోవాలని నేను పదే పదే చెప్తా ఉంటా. ఏ గుమ్మం ఇది? మత్స్యపు గుమ్మము. మూడవదిగా మనం చూస్తే లోయ ద్వారం అన్నమాట. ఏ ద్వారం ఇది? 13వ వచనములో చూడండి. లోయ ద్వారమును హానూనును జానోహ కాపరస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక మనం చూస్తే ఇక్కడ మనకి ఇది ఏ ద్వారముగా కనిపిస్తుంది అంటే లోయ ద్వారముగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లోయ ద్వారముని ఏం చేశారంట? హానూను జానోహ కాపురస్తులు బాగు చేశారంట. ఈ గుమ్మాన్ని ఏం చేశారు? బాగు చేశారు. బాగు చేసి కట్టిన తరువాత తిరిగి మరలా దానికి చక్కగా తలుపులను తాళములను గడియలను అమర్చి ఉన్నారు. అవును కదా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత స్లాబ్ వేసుకున్నాము, అన్నీ చేసుకున్నాం, గోడలు పెట్టేసుకున్నాం కదా, గుమ్మాలు ఎందుకని అనుకుంటామా? కటనేసుకుని ఉండొచ్చుగా, ఉండము. ఏం చేస్తాము? గుమ్మాలను పెట్టుకుంటాం. సరే, తలుపులు గుమ్మాలు పెట్టాం కదా అని చెప్పి గుమ్మం పెట్టాం కానీ తలుపులు పెట్టకుండా ఉండము. తలుపులు పెట్టాం కదా అని గడియలు లేకుండా ప్రతి దానికి ఒకదానికి సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి దానికి చేయవలసిన పని సంపూర్తి చేస్తేనే అది ఒక ప్రాకారముగా ఆ ఇంటికి కావలసినటువంటి రక్షణ ద్వారముగా అది కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందండి? తలుపులు పెట్టి గడియలు లేకుండా తాళాలు లేకుండా కదా, ఏమీ లేకుండా అలాగే ఉంటే ఏమవుతుంది? మొన్న వచ్చినట్టుగా పెద్ద గాలి వచ్చింది అనుకోండి, ఎవరు తొయ్యవసరలా, వాటంతటికి అవే వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? కాబట్టి ఆ తలుపులు వేరొకళ్ళు తీయకుండా ఉండాలి అన్నా, మనం బయటికి వెళ్ళినప్పుడు వేసుకొని జాగ్రత్త చేసుకోవాలి, తాళం పెట్టుకోవాలి అన్నా దానికి ఏం కావాలి? గడియలు కావాలి. కాబట్టి పాడైపోయినటువంటి వాటిని తిరిగి కట్టేటప్పుడు వాటికి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు?
చక్కగా బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. హల్లెలూయా. నిజమే కదా. మనం కూడా రెడీ అయ్యేటప్పుడు చక్కగా దేనికి ఏది కావాలి అనేది చూసుకుని, ఈ చీర మీద బ్లౌజ్ తీసేసి ఇంకో చీర మీద బ్లౌజ్ వేసుకుంటామా? వేసుకోము. ఏం చేస్తాము? దీనికి ఏ లంగా కావాలి, ఏ బ్లౌజ్ కావాలి, అవునా అవునా కాదా? అన్నీ చక్కగా అమర్చుకుని వాటిని చక్కగా సిద్ధపరచుకుని రెడీ అవుతాం. అప్పుడే చాలా బాగా అలంకరించుకున్నారంటారు. లేదనుకోండి వేరువేరుగా బ్లౌజ్ తిరగేసి వేసుకున్నా, చీర పైది కిందకి కట్టుకుని వెళ్తున్నా ఏమంటారు? దీనికి మైండ్ లేదనుకుంటా, ఇదేంటి ఎట్ట రెడీ అయ్యింది అంటారా లేదా? వచ్చి మంచిగా చెప్తారా? ఎగతాళి చేస్తారు, నవ్వుతూ ఉంటారు. అంటే అది ఉపయోగకరముగా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో జాగ్రత్తగా కట్టిన తరువాత, బాగు చేసిన తరువాత దానికి ఏవేవి కావాలో అవన్నీ కూడా అమర్చాలి. నీ ఆధ్యాత్మిక జీవిత విధానం కూడా అదే అయ్యున్నది. నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మము తీసుకున్నావు కదా అని చెప్పి ప్రార్థన లేకుండా, సహవాసము లేకుండా, రొట్టె విరవటం లేకుండా కదా, ఇవేవీ లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు సంపూర్తిగా ఎలా సాగినట్లు అవుతుంది? కుదరదన్నమాట. తలుపులు లేని ఇంట్లోకి దొంగలు ఎలా ప్రవేశించగలరో, లేదంటే కుక్కలో ఏవో ఒకటి ఎలాగ వెళ్ళిపోగలవో ఈజీగా, అలాగే మన జీవితంలోకి అపవాది కూడా అలాగే ప్రవేశిస్తూ ఉంటాడు. మనల్ని దోచుకోవటానికి ఆ ఇంట్లో వెండి బంగారాలు ధనధాన్యాలు ఉన్నాయా లేవనేది కాదు, ఆ ఇంటికి భద్రత లేదు కాబట్టి ఏదో ఒకటి దోచుకోవటానికి కుక్క అన్నం ఉందా లేదని చూస్తుందా? చూడదు. ఆ రోజు ఒకవేళ అన్నం లేకపోవచ్చు, కానీ ఆ ద్వారములు సరిగ్గా లేదు కాబట్టి కుక్క ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూస్తుంది అన్నమాట. అది ఏదైనా కావచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా మనము సరి అయిన విధానములో బాగుపడిన తర్వాత, అంటే రక్షణ పొందిన తర్వాత నీవు అమర్చుకోకపోతే వెళ్ళిపోయింది ఊరికనే ఉండదు. ఏం చేస్తుందండి? దానికంటే చెడ్డవి 7 నిజమే, కానీ అదే చెడ్డదంటే దానికంటే మరీ చెడ్డవి 7 వెంట పెట్టుకుని వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అంటే నీకు నష్టమును కలుగు చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోయ ద్వారమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోయ ద్వారము చక్కగా బాగు చేసిన తరువాత దానిని ఏం చేశారంట? దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చి ఉంచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ లోయ ద్వారము నుండి పాడైన పనిని పరిశోధన చేశాడు. 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 2వ అధ్యాయంలో 13వ వచనములో మనం చూస్తే, నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క, అర్థమవుతుంది కదా మీకు? పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలా ఉందంట? అంతకుముందు ఎలా ఉంది? చదివేం కదా, చెప్పాలి. ఎలా ఉంది? కాల్చబడి ఉంది. కాబట్టి ఇప్పుడు దానిని వారు బాగు చేశారనమాట. తిరిగి దానిని ఏం చేశారు? బాగు చేశారు. మనం కూడా ఒకానొకప్పుడు ఎలాంటి జీవితం అంటే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారముగా ఉంటే, మన దేవుడు ఆయన విలువైన ప్రాణమును మన కొరకు అర్పించి మనలను బ్రతికించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ బ్రతుకు నీది కాదు, అసలు ఈ బ్రతుకు నీది కాదు. మనమేమనుకుంటామంటే, నేను బ్రతుకుచున్నాను అని మనం అనుకుంటాం. ఈ బ్రతుకు మనది కానే కాదు. కనుక ఇక్కడ మనం దేవుని వాక్యములో చూసినట్లయితే, ఈ లోయ ద్వారము నుండి పాడైన పనిని పరిశోధన చేశాడు. ఇక్కడ పరిశోధన చేసి తిరిగి మరలా దానిని బాగుగా కట్టినట్లుగా చూస్తున్నాం. రాత్రి కాలమందంట లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకు పోయి అక్కడ చూస్తే దాని పరిస్థితి ఎలా ఉందంటే, పడద్రోయబడి ఉంది.
ఎలా ఉంది దాని పరిస్థితి? పడద్రోయబడి ఉంది. దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటాడు. ఆయన కుమార్తెగా, ఆయన సాక్షిగా జీవిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి నీ వైపు దేవుడు తప్పకుండా చూస్తాడు. ఆయన చూస్తున్నప్పుడు నీవు నిలబడి ఉన్నావా? ఆయన కొరకు బ్రతుకుచున్నావా? ఆయన సాక్షిగా జీవిస్తున్నావా? ఎందుకని అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి నీవు ఆ ఏర్పాటులో ఉన్నటువంటి పని నిమిత్తము బ్రతుకుచున్నావా? ఈ లోకం వైపు చూస్తూ పడిపోయావా? దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ భక్తుడే చూస్తాం కాదనమాట. కాబట్టి ఇతను వెళ్ళి చూడగానే అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంటే అది పడద్రోయబడి ఉంది, కాల్చబడి ఉంది. హల్లెలూయా. పడద్రోయబడి యెరూషలేము యొక్క ప్రాకారములు చూడగా దాని గుమ్మములు కాల్చబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు తిరిగి మరలా దానిని ఏం చేశారన్నమాట? లోయ ద్వారమును, హానూనును, జానోహ కాపురస్తులను బాగు చేశారంట. బాగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని అన్నా, దేవుని మందిరము మీదన్నా, అలాగే దేవుని విషయంలోనైనా ఎలా ఉండాలంటే వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఏమైద్ది అన్నట్లుగా కాదు. అర్థమవుతుందా? వాళ్ళు వెళ్ళారుగా, వీళ్ళు వెళ్ళారుగా, ఎప్పుడు వాళ్ళేగా ముందుండేది. ముందుండ వాళ్ళు చూసుకోరా ఏంటి? ముందుండ వాళ్ళు చేయరా? అవునా? మనస్తత్వం అలాగే ఉంటుందా లేదా? చాలామంది విషయాలలో అలాగే ఉంటుంది. వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఉన్నారుగా అంటే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావా లేదా? లేనని నీవు అనుకుంటే నువ్వు ప్రక్కకు ఉండిపో. అవునా? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో వారే దేవుని పనిలో నిలబడుతూ ఉంటారు. అది కష్టమైన, బాధ అయినా, నష్టమైనా సరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఉండాలి. మనం దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడిన తరువాత ఆ దేవుని పని విషయంలో అది ఎలా ఉంది, అది ఎంత పని అనేది మనం చూడకూడదు. నా వంతులో నేను ఎలాగూ చేయాలి అనేటువంటి ఆలోచన మనందరికీ ఉంటే దేవుని పని అది ఎలాంటి పని అయినా ఈజీగా అందరము చేయగలము. హల్లెలూయా. 4 ఆవులు కలిసి ఉంటే సింహం ఏమన్నా చేయగలుగుద్దా? ఏదీ చేయలేదు. కానీ ఐక్యత లేకుండా, సమాధానము లేకుండా, వాళ్ళు వీళ్ళు అని చెప్పి వేరు చేసుకున్నప్పుడు మాత్రమే ఒంటరిగా నిన్ను ఏం చేస్తుందండి? ఒంటరిగా చూసి జాలిపడుద్దా? అస్సలు జాలిపడదు. చీల్చి చెండాడేస్తుంది అంతే. శత్రువుకి జాలి ఉండదు. దేవునికి ఉన్నట్లుగా ప్రేమ, దయాళత్వము శత్రువుకి ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వీళ్ళు మేమెందుకు బాగు చేయాలి అని అనుకుంటే ఆ పని మరొకరికి దేవుడు అప్పగిస్తాడు. అవునా? వాళ్ళు మేము చేయాలి అనుకున్నారు కాబట్టి చక్కగా వాళ్ళ పేర్లు దేవుని గ్రంథములో లిఖించబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో నీవు 5 తలాంతులు సంపాదించిన వాని వలెనే ఉండాలి కానీ భూమిలో పాతి పెట్టిన వాని వలె ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఎంతవరకు మనము దేవుని బిడ్డలుగా ఏర్పరచబడ్డాం అదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళు ఉన్నారు కానీ అంటే నీకు ఆశీర్వాదము వద్దా? దేవుని దీవెనలు నీకు వద్దా? జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాదాలు దీవెనలు అయితే కావాలి, అవసరాలు అయితే తీర్చబడాలి. అవునా? దేవుడు అడిగిందల్లా పొందుకోవాలి. దేవుని దగ్గర ఏది అడిగితే అది దేవుడు ఇవ్వాలి అంటాం. కానీ దేవుని కొరకు మాత్రం నిలబడలేం. అమ్మో నిలబడితే ఏమవుతుందో, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అలా అనుకుంటే ఇక్కడ ఈ పని ఎవరు చేసేవారే కాదు. కనుక ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి చూశారో అది పడద్రోయబడి యెరూషలేము యొక్క ప్రాకారములు చూసినప్పుడు అగ్ని చేత కాల్చబడి ఉన్నదంట. అయ్యో మనకెందుకులేని చూసి వెళ్ళిపోకుండా వీళ్ళు ఏం చేశారనమాట, దానిని చక్కగా బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. బాగు చేసి అవసరతలు తీర్చకుండా లేరు. తిరిగి మరలా దానికి ఏం చేశారంట, బాగు చేసిన తర్వాత చెప్పాలి ఏం చేశారు, దానికి తలుపులను
తాళములను గడియలను శత్రువు రాకుండా, శత్రువు వచ్చి మరలా దోచుకోకుండా, వాడికి అవకాశము లేకుండా వారు పని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అంటే మనం చేసే పని సంపూర్తిగా చేయాలి, సంపూర్తిగా చెయ్యాలి. అయ్యో నేను ఇంత పని చేసి నన్ను పొగడలేదని వెనక్కి వెళ్ళిపోతే ఏమంటారు? ఇప్పుడు దీన్ని బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. మనుషులు పొగడ అవసరం లేదు, మనుషులు గుర్తించ అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు ఎంత నమ్మకంగా చేస్తున్నావు అనేదే ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోయ ద్వారము వినయమునకు గుర్తుగా కనిపిస్తుంది. ఈ లోయ ద్వారమే దేనికి గుర్తుగా కనిపిస్తుంది? వినయమునకు గుర్తుగా. అలాగే ప్రతి క్రైస్తవుడు లోయ ద్వారము యొక్క అనుభవంలోనికి రావాలన్నమాట. అర్థమైంది మీకు? ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ప్రతి ఒక్క ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలి? ఈ లోయ ద్వారము యొక్క అనుభవములోనికి రావాలి. చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. హల్లెలూయా. ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది ఇక్కడ. ఈ లోయ ద్వారము వినయమునకు గుర్తుగా ఉంది. ప్రతి ఒక్క దేవుని పిల్లలు కూడా ఈ లోయ ద్వారం యొక్క అనుభవంలోనికి రావాలి. ఇక్కడ ఎలా ఉండాలి, ఈ అనుభవం ఏంటి అని మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా లోబడి ఉండాలంట. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలి? లోబడి ఉండేటువంటి మనస్సు కలిగి ఉండాలి. మనందరము కూడా చిన్నవారమే, అవునా? అందరం కూడా ఎలాంటి వారము? చిన్నవారమే. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. కాబట్టి దేవుని ఎదుట లేక మరి ఒకరి ఎదుట ఎక్కడైనా సరే మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. చిన్నవారమే. కాబట్టి చిన్నలారా మీరు పెద్దలకు, మన పెద్దలు ఎవరండి? ఎవరు మన పెద్దలు? ఎవరు చెప్పరేంటి? మీ ఇంట్లో మీకు పెద్దలు లేరా? అసలు ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? అసలు ఇప్పుడు చెప్పండి నాకు. ఉండాలని ఎవరన్నా కోరుకుంటున్నారా? పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ అన్నా పెట్టుకోవాలని సామెత ఉంది, కానీ అసలు పెద్ద తలకాయ వద్దు, ఎద్దు తలకాయ వద్దు అంటున్నారు. ఎలా ఉండాలి? నువ్వు నేను హ్యాపీగా ఉండాలి. ఎవరు అవసరం లేదు. బంధువులు వద్దు, అత్తమామలు వద్దు, ఎవరు వద్దు, తోడుకోడళ్ళు వద్దు, బావలొద్దు, మరుదులొద్దు, రక్త సంబంధులొద్దు, ఎవరు వద్దు. ఎవరు లేకుండా ఇద్దరం ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ లోకంలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? తల్లిదండ్రులు లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాము అసలు? అవునా? తల్లిదండ్రులు లేకుండా మనము, అలాంటి ఆలోచన మనకుందనుకోండి. నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తా, ఎప్పటికప్పటికే రొటీన్ అయిపోతుంది. మా అత్తగారు నన్ను ఎలా బాధలు పెట్టింది కాబట్టి నేను కూడా అన్నట్టుగా ఉంటున్నారు. అవునా? నువ్వు కూడా అలాగే చేస్తే ఆ తర్వాత కూడా అలాగే వెళ్తుంది. ఎక్కడో చోట బ్రేక్ అయిందనుకోండి, అది మారిపోతూ ఉంటుంది. కనుక నేను ఇన్ని బాధలు పడ్డాను కాబట్టి నువ్వు కూడా పడాలనే మనస్సు మనకు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని మనం పడిన బాధలు మన వెనుకున్నవారు పడకూడదు అనే ఆలోచన కలిగి ఉంటే అంత క్షేమంగానే ఉంటుంది, అంత సమాధానంగానే ఉంటుంది. హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించాలి. ఎన్ని బాధలు పడితే నేను ఈ స్థితికి వచ్చాను, నా తల్లిదండ్రులైనా అత్తమామలైనా ఎన్ని బాధలు పడితే మేము ఈరోజు క్షేమంగా సంతోషంగా బ్రతకగలుగుతున్నాము అనే ఆలోచన ఉన్నట్లయితే అందరూ కూడా ఏం చేస్తారు? పెద్దలకు లోబడుతూనే ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో నీ తల్లిదండ్రులను నీవు ఎందుకు సన్మానించాలి?
మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన దేవుణ్ణి సన్మానించాలి, దైవజనులను సన్మానించాలి, నిన్ను కన్న తల్లిదండ్రులను సన్మానించాలి. ఇదేది లేకుండా బ్రతికితే నీకు ఎలాగో ఆశీర్వాదాలు ఉంటాయండి. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, చిన్నలారా మీరు ఏం చేయాలంట? పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును. అసలు ఈ వస్త్రాలు ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ అమ్ముతారండి? పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉన్నాయి కదా, కొత్తగా షాపులు పెట్టి 1+1 ఆఫర్, 1+2 3, అక్కడ ఏమైనా దొరుకుతాయా ఈ వస్త్రాలు? ఎక్కడ దొరకవు. ఇది ఏం చేయాలంట? మనమే ధరించుకోవాలంట. అంటే మనలో కనిపించాలి. ఈ కట్టుకున్న వస్త్రం ఎలా అందరికి కనిపిస్తుందో మనలో ఏం కనిపించాలి? ఇప్పుడు దేన మనస్సు అంటే లోబడే మనసు కనిపించాలంట. ఎదుటివారు చూస్తున్నప్పుడు మనలో మనం ధరించిన వస్త్రము కనిపించినట్లుగా దేన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం అనేకులకు కనుపరచు వారముగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను. అందుకని మనం ఏం చేయాలంట? అహంకారము కలిగి ఉండకుండా పెద్దలకు లోబడాలి. దీన మనసు కలిగి మనం ఈ లోకములో దేవుని ఎదుట జీవించాలి. అప్పుడే దేవుని కృపను మనము పొందుకోగలుగుతాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. నాకేంటి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని, లేదంటే నాకు జ్ఞానం ఉంది, బలం ఉంది, లేదంటే నాకు ఈ లోకములో ఉద్యోగం ఉంది, లేదా వ్యాపారం ఉంది, నేను ఇలా బ్రతకగలను, ఒక్కరితో నాకేంటి అని అహంకారముగా మనం జీవించటానికి వీల్లేదు. అలాగనుకున్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, వెర్రివాడా అంటున్నాడు. అంటే అలా అనుకున్నామంటే మనం ఎవరమై ఉన్నాము? వెర్రివారమై ఉన్నాం. కనుక అలాంటి ఆలోచన మనకు రాకుండా ఉండాలి అని దేవుడి రాత్రి కోరుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. అలాంటి అనుభవము కలిగినటువంటి ఈ లోయ ద్వారము యొక్క అనుభవములోనికి మనము రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటుంది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి అంటున్నాడు. ఎలా చేయాలంట? దీనిని మనము ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి, ఒక్కదాని యందే మనసు ఉంచాలంట. హల్లెలూయా. ఉందా మనలో? ఎక్కడ దాకా వద్దు అసలు? ఉందా? ఏక మనసు ఉందా? ఏక భావం ఉందా? ఉందండి? ఉండదు. అదేంటి? ఆమె పాడితే నేను పాడాలా? ఇది ఏక మనసా? ఆమె ప్రార్థన చేస్తే నేను ఏకీభవించాలా? ఇది ఏక మనసా? ఆమె వచ్చి పని చేస్తే నేను కూడా వెళ్ళి చెయ్యాలా? ఏక మనసా? చెప్పాలి. ఏక మనస్సు కలిగి ఉంటేనే మనం ఏం చేసినట్టంట? చెప్పాలి. ఏం చేసినట్టు? దేవుని యొక్క సంతోషమును సంపూర్ణము చేసినట్టు. అట్లా కాకుండా ఒకవేళ కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీ చేయక, అంటే వీటి చేత నువ్వు ఏదైనా చేసినా సాధించలేవు. కక్షతో ఒకవేళ నీవు దేవుని వెంబడించినా నువ్వు ఏమి పొందుకోలేవు. కక్షలు వద్దంటున్నాడు దేవుడు, వృధాతిశయం వద్దంటున్నాడు దేవుడు. ఏక మనసు కలిగి నన్ను వెంబడించండి, నా సంతోషము సంపూర్ణము చెయ్యడి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దీనుల ఎడల దేవుని కృప ఉంటుంది. హల్లెలూయా. అలాంటి వారికి తప్పకుండా దేవుని కృపను వారు పొందుకుంటారు అని 11వ వచనం వరకు మనం చూస్తే చాలా విషయాలు దేవుని వాక్యములో మనకి తెలియజేయబడుచు ఉంటుంది. ఈ 3వ ద్వారము ఏ ద్వారమై ఉన్నది? లోయ ద్వారం. ఆ అనుభవంలోనికి రావాలి మనం. అది పడద్రోయబడి అగ్నిచేత కాల్చబడి ఉందని చెప్పి చూసి వదిలిపెట్టలేదు.
నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో నీకు తెలుసు కూడా ఏమీ తెలియనట్లుగా పిల్లిలాగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజున వచ్చి వెనక్గా వచ్చి ఆ యజమాని ఎలా కొడతాడో అలాగే మన మీద ఒక దెబ్బ పడుతూ ఉంటుంది. అది రాకముందే మనం ఏం చేయాలి? మనలను మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. 4వ గుమ్మము మనం చూస్తే 4వ గుమ్మము పెంట గుమ్మము. చూడండి 14వ వచనములో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. అర్థమైంది కదా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 14వ వచనములో వారు ఏమంటున్నారు అంటే యుద్ధము చేయాలి అంటున్నారు. ఎవరి పక్షంగా చేయాలంట? ఎవరి పక్షముగా చేయాలి? మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లుగా యుద్ధము చేయాలి. మనం ఏం చేస్తాము? ఒంటిగా ఉంటాం. మనం ఒంటిగా యుద్ధం చేయాలనుకుంటాం. కానీ ఎవరి కోసం చేయాలంట యుద్ధము? ప్రతి ఒక్కరి కోసము యుద్ధం చేయాలంట. యుద్ధం అంటే ఏయో ఆయుధాలు పట్టుకుని మన శత్రువుల మీదకి వెళ్ళిపోయి యుద్ధం చేయటం కాదు. అర్థమైందా? నీ ఆత్మ విషయంలో యుద్ధం చేయాలి. నీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా నువ్వేం చేయాలి? యుద్ధము చేయాలి. ఆఖరికంట నీ నివాసము నీకు ఉండినట్లుగా కూడా నీవు యుద్ధము చేయాలంట. ఎందుకంటే నీ యుద్ధము ఒకవేళ దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంటే ఆయన నీ పక్షముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పక్షముగా ఉండి నీకు సహాయము చేస్తారు అని తెలియచేస్తుంది. ఈ పెంట ద్వారము గుండా మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనము లాస్ట్ ఆఖరు లైన్లో మనం చూస్తే 3వ అధ్యాయములో ఇక్కడ మనకు తెలియచేయబడింది. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. అర్థమైంది కదా? ఆ ద్వారము లోయ ద్వారము గుండా ఎక్కడికి వెళ్ళారు? భుజంగపు బావి ఎదుటికుని పెంట ద్వారము దగ్గరకును వెళ్ళి చూశారు. కాబట్టి ఇప్పుడు ఈ పెంట ద్వారము గుండా అనేది మనం చూస్తే, ఈ పెంట గుమ్మము చూస్తే వ్యర్థమైనవి పారవేసి గుమ్మము పట్టణము యొక్క ఆరోగ్యానికి గుర్తుగా మనకు కనిపిస్తుంది. గుమ్మము దేనికి గుర్తుగా కనిపిస్తుందంటే ఆరోగ్యానికి గుర్తుగా కనిపిస్తుంది. అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యానికి గుర్తు. శారీరకంగా కూడా మనం చూస్తే మన గుమ్మాల దగ్గర మనము ఊడ్చినటువంటి పాచి అక్కడ పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. వ్యర్థమైనవి మనం కోసినవి కూరగాయలైనా ఏవైనా తిన్నవి వ్యర్థమైనవి అంటే వేస్ట్గా తీసినటువంటి వాటిని ఆ గుమ్మం దగ్గరే అక్కడే పెట్టుకుని కూర్చుంటామా? కూర్చోము. అలా పెట్టుకున్నాము అంటే ఒకవేళ ఏం కలుగుతుంది? ఇంట్లో అనారోగ్యాలు కలుగుతాయి. అవునా? అవి కుళ్ళి కంపు వస్తూ ఉంటాయి. వాటి వలన పిల్లలకు బలహీనతలు వస్తాయి, పెద్దవారికి బలహీనతలు వస్తాయి. కాబట్టి దీనిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాము? దూరంగా పడేస్తాం, ఒక ప్రక్కన పడేస్తాం. గుమ్మాల దగ్గర పెట్టుకొని ఆ వాసన పీల్చుకుంటూ ఎవరు ఉండరన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే వ్యర్థమైనవి పారవేసి ఈ గుమ్మము ఈ పట్టణము యొక్క ఆరోగ్యానికి గుర్తుగా కనిపిస్తుంది ఈ పట్టణానికి. అలాగే మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గుమ్మముగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఇది గుర్తుగా ఈ గుమ్మము కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే శుద్ధిగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇల్లు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు కంపు కొట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? శుభ్రం ఉండదు. కాబట్టి రోగాలు అనేవి
వస్తూ ఉంటాయి. కనుక మన ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. ఇల్లు పద్దాక చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒళ్ళంతా పాచిపోయేది, కాళ్ళు చేతులు పాచేటట్టుగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కడిగినోళ్ళు కడిగినట్టే, తుడిచినోళ్ళు తుడిచినట్టే, ఉతికినోళ్ళు ఉతికినట్టే, ట్యాంకులో నీళ్ళన్నీ ఏళ్ళ వరకే వచ్చేసినట్లుగా ఉంటాయి. అవునా? ఎంత శుభ్రం ఇంటి వరకు మనం చేస్తున్నాం, ఓకే మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎంతసేపు ఇప్పుడు ఊడ్చి పిల్లలు అవి ఇవి తిని అటు వెళ్ళొచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ పాడవుతుంది, మళ్ళీ ఊడుస్తున్నావు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడు కడుక్కుంటా, ఎప్పుడు ఊడుస్తా? సమయం లేదు ఇక. దీనికి ఉందా? దీనికి సమయం ఉండదు అసలు. ఎంతసేపు ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకోవటం, పరిగెత్తుకెళ్ళటం, రావటం, ఊడ్చుకోవటం, కడుక్కోవటం, వండుకోవటం, తినటం, పండుకోవటం, ఇదే. కానీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా నీ ఇంట్లో ఏదైనా పడేస్తే ఎలా చీమలు వస్తాయో దోమలు వస్తాయని భయపడుతున్నావో, రోగాలు వస్తాయని భయపడుతున్నావో, శుభ్రం లేకపోతే అందరు తలో ఒక మాట అంటారని సిగ్గుపడుతున్నావో, నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో కూడా అలాగే ఆలోచన చేయాలి. రక్షణ పొందింది ఏం ఉపయోగం ఉంది, దీనికి ఏం మార్పు వచ్చింది అంటున్నారంటే మనలో ఏం కనిపిస్తుంది? మన గుమ్మాల దగ్గర లేదా మన హృదయంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం కనిపిస్తుందండి? ఏం కనిపిస్తుంది? చెత్త చెదారము, ఈ లోక మాలిన్యం కనిపిస్తూ ఉంటుంది. కనుక ఒకవేళ ఇల్లంతా రోతగా నువ్వు నీతిగా నీ హృదయాన్ని శుద్ధిగా చేసుకుని బ్రతికితే దేవుడు నీ ఇంటిని బట్టి నిన్ను ఎక్కడ విడిచిపెట్టడు. ఏం చేస్తాడండి? నీ హృదయ శుద్ధిని బట్టి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు చాలా నీట్గా ఉంచి యేసు ప్రభు వచ్చినా సరే లెగిసి వెళ్ళడం అన్నట్టుగా మంచి వాసనలు వచ్చేటట్టుగా నీ ఇల్లు చేసుకుని నీ హృదయం కప్పు కొడుతుంది అనుకోండి, ఆయన ఆ గుమ్మం దాటి ఇవ్వకాడికి నీ ఇల్లు చూసి రాడు. అవునా? దేన్ని చూసి వస్తాడు దేవుడు? హృదయాన్ని చూసి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ గుమ్మమును మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి ఈ గుమ్మము ఎలా ఉంది, దేవుడు ప్రవేశించటానికి వీలుగా ఉందా లేదా అనేది నువ్వు ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో నీవు సరి చేసుకుని ప్రార్థన చేయి. హల్లెలూయా. మనల్ని అపవిత్రపరిచే వాటిని మనం ఏం చేయాలంటే వదిలించుకోవాలి. ఎప్పటికప్పుడికే వారానికి ఒకసారి ఇల్లు కడుగుతారు కొంతమంది, రోజుకొకసారి కడుగుతారు, 2 రోజులకు ఒకసారి, నెలకొకసారి, మరి కొంతమంది సంవత్సరానికి ఒకసారి కడుగుతారు. ఉన్నారు ఇలాంటి వారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు ఇల్లు కడుగుతున్నాము, ఆ అపవిత్రపరిచేటువంటి వాటిని అన్నిటినీ కూడా ఊడ్చి కడుక్కుని శుద్ధి చేసుకుంటున్నాం కదా. చూడండి, నెలకొకసారి కడిగేవారి ఇల్లు వేరుగా ఉంటుంది, రోజు శుభ్రం చేసుకునేవారిది వేరుగా ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి చేసుకునేవారిది వేరుగా ఉంటుంది. ఉంటుందా లేదా? నీ జీవితం కూడా అంతే. నువ్వు రోజు శుద్ధి చేసుకుంటా ఉంటే నిన్నేగా కడిగింది, ఇవాళ దుమ్ము పట్టకుండా ఉంటుందా? ఉదయం ఊడ్చినాక సాయంత్రం ఊడుస్తుంటే దుమ్ము రాకుండా ఉంటుందా? ఈ ఇంట్లోనే అలా ఉందంటే నీ హృదయంలోకి ఎన్ని చేరతాయి? మనిషిం కదా, ఎన్నో వచ్చి పడతా ఉంటాయి, ఎన్నో వస్తాయి. కాబట్టి ఈ జీవితంలోనికి ఏ మలినము రాకుండా ఉండాలి అంటే మనలను అపవిత్రపరిచే వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? వదిలించుకుంటూ ఉండాలి. వాటిని మన హృదయంలో ఒకదానికొకటి పోగు చేయబడినట్లుగా ఉంచుకోవటానికి వీల్లేదు అని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. లేకుంటే అవి మనల్ని ఏం చేస్తాయండి? నాశనము చేసేస్తాయి అంతే. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు సంఘముతో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమని?
మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఏ భయం ఉండాలి మనకి? దేవుని భయం అనేది మనకు ఉండాలి. మనలను మనము శుద్ధి చేసుకోవాలి, పవిత్రులుగా జీవించాలి అనే కోరిక, ఆశ, భయం ఎప్పుడు వస్తుందంటే దేవుని భయం ఉంటేనే. దేవుని భయం లేకపోతే, చిన్నపిల్లలు ఉన్నారు, వారు వచ్చి స్నానం చేయాలంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏం చేయాలి ఇప్పుడు? తల్లి భయపెట్టాలి లేదండి? భయపెట్టాలి. వాళ్ళంతటికి వాళ్ళు చేయటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? భయపెట్టో బ్రతిమలాడో ఏదో ఒక విధంగా తీసుకెళ్ళి స్నానం చేపిస్తున్నారు. పెద్దవాడైపోయాడు. ఇప్పుడు తల్లి వచ్చి భయపెట్టి స్నానం చేపిస్తుందా? చేపించదు. ఇప్పుడు ఏ భయం ఉండాలి? స్నానం చేయకపోతే నా శరీరము కంపు వస్తుందేమో, నేను 10 మందిలోకి వెళ్తే రోతగా ఉంటానేమో, అసహించుకుంటారేమో, ఆ భయం నీకుంటే నీ శరీరాన్ని ఏం చేస్తావు? నువ్వు శుద్ధి చేసుకుంటూ ఉంటావు. ఏమైద్దిలే అని వెళ్తే 10 మంది ఏం చేస్తారు? నిన్ను చేదరించుకుంటూ ఉంటారు. నీ ఆత్మను నీవు పవిత్రపరచుకోవాలి అంటే దేవుని భయం ఉండాలి నీకు. దేవుని భయం లేకుండా దేవుడు చూశాడా? ఎప్పుడుకో కదా తీర్పు అనేది అన్నట్లుగా మనం ఉంటే ఆ పవిత్రతను మనం ఎంత మాత్రం కూడా పొందుకోలేం. కనుక దేవుని వాక్యం ఏమంటుంది అంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అంటుంది. దేవుని భయము ఉంటే ఈ పరిశుద్ధతను ఏం చేస్తావు? నీవు సంపూర్తి చేస్తావు. తల్లిదండ్రులు భయం ఉంటేనే అప్పగించిన పని నమ్మకంగా సంపూర్తి చేస్తారు. భయం లేకపోతే చేస్తారా పని? వచ్చి నాకు 4 మాటలు అంటది, లేదా 2 దెబ్బలు వేస్తుంది అంతేగా. అవునా? ఇలాంటి ఆలోచనతో ఉంటారు, పని చేయరు ఇంకా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు పవిత్రులుగా చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ ఒకవేళ చేసుకోకపోతే మనమే నష్టపోతాము అని దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం ఇందాక చదువుకున్నాం కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని వాక్యము ఈ రీతిగా మనకి తెలియజేయబడుచున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు పవిత్రులుగా ఉంటామంట? మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం పవిత్రులుగా చేస్తాడు మన దేవుడు. ఆ పాపమును మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే పాపాన్ని ఒప్పుకోలేరు, విడిచిపెట్టలేరు. ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో నేను పవిత్రముగా ఉండాలి అని ఆశ వస్తుంది. అప్పుడు దేవుని దగ్గర మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ గుమ్మము దేనికి సాదృశ్యముగా ఉంది? ఆధ్యాత్మిక రోగానికి, ఆరోగ్యానికి గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి గుర్తుగా కనిపిస్తుంది. 5వదిగా మనం చూస్తే 5వదిగా దార గుమ్మము. ఏ గుమ్మం ఇది? దార గుమ్మము. చూడండి 15వ వచనములో చూస్తే 3:15లో అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. హల్లెలూయా. ఎవరంటిది? మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన
కొల్హోజే కుమారుడైన షల్లూము. అర్థమైంది కదా? ఈ దార గుమ్మము, ఈ గుమ్మము శుద్ధీకరణకు గుర్తుగా కనిపిస్తుంది. ఈ గుమ్మము దేనికి గుర్తుగా ఉంది? శుద్ధీకరణకు గుర్తుగా ఉన్నది. అంటే యేసు రక్తము ద్వారా మరియు వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే కడుగుకోవాలి. వాక్యము ద్వారాగా మనం ఏం చేయాలి? కడుగుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 26వ వచనములో చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. శుద్ధీకరణకు గుర్తుగా ఉంది దార గుమ్మము. ఎన్నో గుమ్మం ఇది? ఎన్నో గుమ్మము? 5వ గుమ్మం. ఎన్ని గుమ్మాలు అన్నాను? ఎన్ని గుమ్మాలు చెప్పండి. ఇంకో సంఖ్య చెప్పండి ఎవరన్నా. వెంటలా మీరైతే నెహెమ్యా గ్రంథములోని 10 గుమ్మాల గురించి చెప్పుకుందామని చెప్పా ఫస్ట్. అవునా? ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాలు. ఈ 10 గుమ్మాల్లో 5 గుమ్మాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, 2వ గుమ్మము మత్స్యపు గుమ్మము, 3వది లోయ ద్వారము, 4వది పెంట గుమ్మము, 5వది దార గుమ్మము. హల్లెలూయా. ఈ దార గుమ్మము శుద్ధీకరణకు గుర్తుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ శుద్ధీకరణ ఎలాగూ అంటే ఇక్కడ ఈ వాక్యములో మనకి తెలియచేయబడింది. యేసు రక్తము ద్వారా మరియు వాక్యము ద్వారాగా మనం ఏం చేయాలి? కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి ఎలా కోరుకుంటున్నాడు అంటే అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండాలని సంఘమును మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. దానిలో ఏముండకూడదంట? కళంకం ఉండకూడదంట. ఏమాత్రము కూడా కళంకం ఉండకూడదంట, ముడత ఉండకూడదంట. అది ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా దేవుని ఎదుట నిలవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నీవు ఉండాలంట దేవుడు వచ్చేసరికి. హల్లెలూయా. ఆయన కోరిక అది, ఆయన చిత్తమై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు త్రాగుట అనేది ఆధ్యాత్మిక దాహమును తీర్చటానికనే గుర్తు అన్నమాట. కనుక నీరు త్రాగుట అనేది ఏమై ఉన్నది? ఆధ్యాత్మిక దాహమునకు గుర్తు. అంటే ఆధ్యాత్మిక దాహమును తీరుస్తుంది. యోహాను సువార్తలో మనకి 4వ అధ్యాయంలో తెలియచేయబడద్దు కదా, 14వ వచనములో మనం చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఆధ్యాత్మిక దాహమును తీర్చే మాట మాట్లాడుచున్నాడు. ఆమెమనుకుంటుంది అంటే ఈ బావి లోతైనది కదా, ఈయన దగ్గర ఏమీ లేదు కదా, ఈయన ఎలా తోడు నాకు ఇస్తాడు, నా దాహము తీరుస్తాడు అని ఆమె శారీరకంగా ఆలోచన చేస్తుంది. కానీ దేవుడేమంటున్నారు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్ళు ఎలాంటివంట? నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితములో ఎలా ఉంటుందంట? ఎప్పుడూ కూడా ఊరేటువంటి నీటి బొగ్గగా ఉంటుందంట, నిత్య జీవమును ఇచ్చేటువంటి ఓట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చేటువంటి
దారా గుమ్మము. కనుక ఈ 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. పండుగలో ఉన్నప్పుడంట అందరి ఎదుట దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట అంటిది. ఏమని మాట్లాడుచున్నారు? ఎవరైనా సరే, వాళ్ళని వీళ్ళని లేదు, ఎవరైనా సరే ఇక్కడున్న వారిలో ఒకవేళ దప్పికొన్నట్లయితే ఏమంటున్నారు దేవుడు? ఏమంటున్నారు? నా యొద్దకు రమ్మంటున్నాడు దేవుడు. ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. ఆయన దప్పిక తీర్చే దేవుడు. నీలో నిత్యము కూడా ఊరేటువంటి నీటి బొగ్గనిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఊరేడి నీటి బొగ్గగా ఉండాలి. అది ఎన్నటికీ కూడా మరలా దాహం అవ్వదంట, దప్పికొనవంట. అది ఎవరిస్తారు అంటే దేవుడివ్వాలి. అంతేకాని మనం తెచ్చుకున్నటువంటి నీళ్ళు ఈ లోకంలో ఈ పంచాయతీ వాటర్ అయినా, మినరల్ వాటర్ అయినా కదా, రకరకాల కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీల్లో ఏ కంపెనీ తెచ్చుకున్నా సరే, మా మనవడికి టాటా బాటిల్ వాటర్ తాగేస్తున్నారండి. వాళ్ళ తాతయ్య గారు అదే తాగుతారు, ఇంక వేరే ఏవి తాగరు. ఆయనకు కూడా అదే తాగేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మన వాటరే తాగేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు తాగేస్తుంటే అన్నాడు, అమ్మ ఈ వాటర్ బాగాల, టాటా వాటర్ కావాలని అడుగుతున్నాడు. చూసారా? ఈ లోకములో ఒకవేళ మనం ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయని అన్నీ తెచ్చుకుని తాగినా, ఇప్పుడు తాగినాక మరొక గంటకి తాగాలా లేదా? అది కాస్ట్లీది, ఖరీదైందని చెప్పి ఒక్క బాటిల్తో ఒక రోజంతా ఉండగలరా? మరలా దప్పి కొనకుండా ఉంటుందా? పోనీ ఎలాంటి వాటర్ తాగినా మరలా ఒక గంటకైనా అరగంటకైనా మరలా నీకు దాహం వేస్తూనే ఉంటుంది. కానీ దేవుడిచ్చే నీళ్ళంట ఏమంటున్నాడు దేవుడు? మరి అన్నటికీ కూడా నీకు దాహం ఏదంట, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొంటాడు. ఈ లోకములో ఉండ నీళ్లు ఏ నీళ్లు తాగినా మరలా దప్పికొంటాడు. కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడి అన్నటికీ కూడా మరలా దప్పిక కొనడు. హల్లెలూయా. ఎందుకు దప్పిక కొనరు అంటే, నేను వానికిచ్చు నీళ్లు ఎలాంటివంట? నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండును. హల్లెలూయా. కనుక అలాంటి స్థితి నీకు కావాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ఆ స్త్రీ ఎలా ఒప్పుకొని విడిచిపెట్టిందో అక్కడే, అలాగే మన పాత రోత జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మరలా మనం దప్పిక కొనము. దేవుని కృపను తప్పకుండా పొందుకుంటామని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు 5 గుమ్మాల విషయాల్లో తెలియచేసి ఉన్నారు. అవును నాయనా. గొర్రెల గుమ్మము. అవును ప్రభువా. ఈ గుమ్మము నాయన గొర్రెపిల్ల అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు చేస్తుంది నా ప్రభువా. అయ్యా, ఈ మత్స్యపు గుమ్మము రక్షణ వ్యవస్థకు అయ్యా దగ్గరగా ఉంది నా తండ్రి. లోయ ద్వారము పరిశోధన చేశాడు నాయన. అవును ప్రభువా. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి గుర్తుగా పెంట గుమ్మము కనిపిస్తుంది. ఆధ్యాత్మిక దాహమును తీర్చడానికి గుర్తుగా దారగుమ్మము కనిపిస్తుంది అయ్యా. అవును, ఈ గుమ్మాల్లోనికి ప్రవేశించాలి అంటే కొన్ని విషయాలలో దేవుని యొద్ద మనం కొన్ని అర్హతలు సంపాదించుకోవాలి. మన జీవితాన్ని దేవుని దగ్గర పరిశీలన చేసుకుని, పరిశోధించి తెలుసుకుని సరి చేసుకున్నట్లయితే దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ఆయన శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగటానికి సిద్ధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితము ఎలా ఉంది?
నీ హృదయం ఎలా ఉంది పరిశీలన చేసుకో. దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నదా లేదా పరిశీలన చేసుకో. ఒకవేళ లేనట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎవరైతే వారి పాపముల విషయంలో ఒప్పుకుని విడిచిపెడతారో వారు కనికరించబడతారు, దేవుని కృపను పొందుకుంటారు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ఈ రాత్రికాల సమయంలో అలాంటి ప్రార్థన నీలో ఉన్నట్లయితే అనేకమంది భక్తులకు ఇచ్చినటువంటి కృపను ఈరోజు మనకివ్వటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారు. ఎందరికో లేని యోగ్యమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఎందరికో లేని శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఎందరికో లేని ఆరోగ్యమును ఆయుష్ను దేవుడిచ్చి ఉన్నారు. దేవుని సన్నిధిలో గడిపే ధన్యతను దేవుడిచ్చారు. ఇన్ని కృపలను పొందుకుంటూ ఒకవేళ దేవునికి దూరముగా ఉంటే మనం ఏమి సంపాదించుకోగలం, ఏమి సాధించగలం ఈ లోకములో? అవును ప్రభువా, ఈ రాత్రికాల సమయంలోనైనా విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రావలసిన బిడ్డల త్వరపడి మీ సన్నిధికి రావటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. దయగలిగిన దేవా, జీవాధిపతి, సహాయము చేయించినటువంటి మా రక్షణకర్త, మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మా కోసమునైనా ఎంతగానో తగ్గించుకుని లోకానికి వచ్చి మా నిమిత్తము నా ప్రభువా మేము శాపగ్రస్తులము కాకుండానట్లుగా మా కోసము నా తండ్రి అయ్యా మీ విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడు అయ్యా. అయ్యా మా కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి దేవుడు, మరలా రానయ్యున్న దేవుడు నాయనా. ఏ సమయంలో ఏ గడియలో మీరు వస్తారో తెలియదు నా ప్రభువా. ఏ క్షణములో మేము చనిపోతామో తెలియదయ్యా. సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు అయ్యా. మీ మార్గములో జీవిస్తూ అయ్యా మీతో సహవాసము చేస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా మేము ఉండటానికి మీ సహాయము దయచేయండి ప్రభువా. ఈ రాత్రి నా తండ్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి, అంగీకరించండి నాయన. దయగలిగిన దేవా, ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు పరిశీలించే దేవుడు కనుక అయా మమ్మలను దయతో క్షమించే దేవుడు అని అయా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి విని విడిచిపెట్టేవారిగా కాక భయపడుచు నా తండ్రి పరిశుద్ధపరచుకోవటానికి మీ కృప సహాయము దయచేయండి. పవిత్రపరచుకోవటానికి నాయన మీ కృపా సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన. అవసరతల్లో ఉన్న వారికి మీ సహాయం దయచేయండి. రక్షణ లేని బిడ్డలకి నాయన మారు మనసు రక్షణ భాగ్యమును దయచేయండి. రక్షించబడిన బిడ్డలు మీ అందు భయభక్తులు కలిగి మీలో బలవంతులుగా సాగిపోవటానికి, పవిత్రులుగా సాగిపోవటానికి మీ సహాయము దయచేయమని, బిడ్డలు తిరుగు గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళమని, మరలా రేపు రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మేమందరము కలిసి మీ నామమును స్తుతించేంతవరకు మీ బలిష్టమైన రెక్కల చోటును భద్రపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.